హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్జే హెల్తీ వరల్డ్. ఈ వీడియోలో 4 డిఫరెంట్ హై ప్రోటీన్ సాలడ్స్ అలాగే యమ్మీ డ్రెస్సింగ్ రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎండింగ్ వరకు చూడండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. బ్రేక్ఫాస్ట్లోకి కానీ, లంచ్లోకి కానీ, డిన్నర్లోకి కానీ యాజ్ ఏ మీల్గా ఒక పూట మీరు ఈ సాలడ్స్ని రీప్లేస్ చేసుకొని తిని చూడండి. మీ హెల్త్లో ఎలాంటి చేంజెస్ అవుతుందో మీరే గమనిస్తారు. సో ఫస్ట్ సాలడ్ అయితే చిక్పీ హై ప్రోటీన్ సాలడ్ అనమాట. దీనికైతే నానబెట్టుకోండి తెల్ల శనగలు, ఇంకా స్వీట్ కార్న్. ఇక్కడైతే నేను స్టీమర్లో పెట్టేస్తాను. అడుగులో నానబెట్టిండే శనగలు, ఇంకా పైన అయితే స్వీట్ కార్న్. పిల్లలకి అయితే నేను డిన్నర్లో ప్రిపేర్ చేసుకుంటున్నాను సాలడ్ అయితే. ఇంకా పిల్లలకి ఒక బౌల్లో రైస్ పెట్టాను, ఇంకా ఎగ్స్ కూడా స్టీమింగ్ పెట్టేశాను అనమాట. ఇవన్నీ స్టీమ్ అయిపోయాయి. శనగలు ఇవైతే మనకి సాలడ్కి అయితే శనగలు ఇంకా స్వీట్ కార్న్ గింజలు కావాలి. ఇవ్వండి. ఇంకా ఒక బౌల్లోకి అయితే మనం స్టీమ్ చేసుకోండి శనగలు, ఇంకా కట్ చేసింది ఆనియన్, క్యారెట్ కూడా ఒకటి పెద్ద సైజ్ క్యారెట్ని తురిమేసుకున్నాను. తర్వాత మనం స్టీమ్ చేసుకోండి స్వీట్ కార్న్ గింజలు, తర్వాత ఒకటి చిన్నగా కట్ చేసిండే కుకుంబర్ కూడా తీసుకున్నాను. కావాలంటే వెజిటేబుల్స్ మన చాయిస్, మీకు నచ్చిన వెజిటేబుల్స్ని తీసుకోవచ్చు అనమాట. ఇంకా సాలడ్కి అయితే వెజిటేబుల్స్ టేస్టీగా ఉండాలి. సాలడ్ అయితే డ్రెస్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ డ్రెస్సింగ్కి అయితే మనం స్టీమ్ చేసుకుంటాం కదా స్వీట్ కార్న్ గింజలు, దాంట్లో నుంచి ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. తర్వాత పన్నీర్ అనమాట కొద్దిగా. ఇంకా టేస్ట్ కోసం అయితే ఒకటి పండు మిరపకాయలు సగం తీసుకున్నా. కావాలంటే మీరు ఫుల్ మిరపకాయ కూడా వేసుకోవచ్చు, కారం ఎక్కువగా ఉండాలంటే. సగం మిరపకాయ తీసుకున్నాను. తర్వాత ఇది ఆరిగానో. సో తర్వాత ఆలివ్ ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్. ఆలివ్ ఆయిల్ తీసుకుంటే మనకి ఒమేగా 3 ఎక్కువ ఉంటుంది. మనకి వెయిట్ లాస్ అవ్వడానికి, గుండె హెల్తీగా పెంచడానికి ఒమేగా 3 చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. తర్వాత ఒక సగం లెమన్ కూడా క్వీజ్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటే డ్రెస్సింగ్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా ఈ డ్రెస్సింగ్ని సాలడ్లోకి వేసేసి దీన్ని మిక్స్ చేసేసుకోవడమే. ఎంత టేస్టీగా ఉంటుందంటే ఇలాంటి బౌల్ 2 బౌల్స్ ఇచ్చినా తినేస్తామండి. అంత ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. ఇందులో విటమిన్స్, మినరల్స్, తర్వాత చెన్నా వేస్తాం కదా శనగలు. సో మంచి ప్రోటీన్ ఉంటుంది, ఫిల్లింగ్గా ఉంటుంది. మనకి వేరే రైస్ తినాలి అలా అనిపిదు అనమాట. అండ్ హెల్తీగా కూడా ఉంటాము. సో ఖచ్చితంగా ట్రై చేయండి చిక్పీ సాలడ్ అయితే. ఇది సెకండ్ సాలడ్ రెసిపీ, రాజ్మా హై ప్రోటీన్ సాలడ్ అనమాట. సో దీనికైతే శనగలు తర్వాత రాజ్మాని నేను 8 అవర్స్ నానబెట్టుకున్నా. రాజ్మా ఎక్కువసేపు నానుకోవాలి, ఎందుకంటే ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉంటుంది రాజ్మాలో. ఏ గింజల్లో లేని ప్రోటీన్ రాజ్మాలో ఉంటుంది అనమాట. కిడ్నీ బీన్స్ అని పిలుస్తాం కదా, చాలా మంచిది కిడ్నీకి అనమాట. ఇవి కిడ్నీ షేప్లో ఉంటాయి. సో ఆరోగ్యానికి కిడ్నీకి కూడా చాలా మంచిది, ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇవైతే నేను ఉడికిచ్చాను మెత్తగా శనగలు తర్వాత రాజ్మాని. దీంట్లోకి టమాటో కట్ చేసిన చెరీ టమాటోస్ తీసుకున్నా, కావాలంటే మీరు నార్మల్ టమాటో కూడా కట్ చేసుకోవచ్చు. తర్వాత అయితే ఇక్కడ కుకుంబర్ని కొంచెం పెద్ద పెద్ద స్లైసెస్ లాగా కట్ చేసుకున్నా. తర్వాత ఆనియన్ అయితే లెట్యూస్ లీవ్స్ సలాడ్స్లోకి చాలా బాగుంటాయి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మీకు ఒకవేళ లెట్యూస్ దొరకదు అంటే మీరు కావాలంటే కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకోవచ్చు అనమాట. ఇంకా సలాడ్కి మకానాతో డ్రెస్సింగ్ చేసుకున్నాను. వేయించుకోండే మకానా ఒక 2 టేబుల్ స్పూన్ మకానా వేసుకున్నా. ఒక 1 టేబుల్ స్పూన్ వేయించిండే తెల్ల నువ్వులు, తర్వాత ఒకటి తెల్లగడ్డ, కారం పొడి కొంచెము, పెప్పర్, సాల్ట్, పింక్ సాల్ట్ వేసుకున్నా. నా డ్రెస్సింగ్లో మాత్రం ఆలివ్ ఆయిల్ ఖచ్చితంగా యూజ్ చేస్తాను. ఆలివ్ ఆయిల్ సాలడ్స్కి ఎక్కువ యూజ్ చేస్తారనమాట. ఆలివ్ ఆయిల్ని హీట్ చేసి తీసుకోకూడదు. హీట్ చేయకుండా పచ్చిగా తీసుకుంటే ఆలివ్ ఆయిల్లో చాలా మంచి బెనిఫిట్స్, ఒమేగా 3 ఎక్కువ ఉంటాయి. బాడీలో ఉండే బ్యాడ్ ఫ్యాట్ని తగ్గిస్తుంది, హార్ట్ హెల్తీగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది, మన కంటి చూపుకి మంచిది, తర్వాత మన బ్రెయిన్ హెల్త్కి చాలా మంచిది ఆలివ్ ఆయిల్, ఒమేగా 3 అనేది. సో అందువల్ల ఆలివ్ ఆయిల్ ఖచ్చితంగా యూజ్ చేయండి. నార్మల్ ఆయిల్ అంతా యూజ్ చేయకూడదు అనమాట సాలడ్స్కి. ఇక్కడైతే ఒక సగం లెమన్ కూడా క్వీజ్ చేసేసుకొని దానికి కొద్దిగా వాటర్ చేర్చి మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి, డ్రెస్సింగ్ రెడీ అయిపోతుంది. సో మీరు లంచ్లో కావచ్చు, బ్రేక్ఫాస్ట్లో కావచ్చు, డిన్నర్లో కావచ్చు, దేంట్లోకైనా ఇలా చేసుకొని ట్రై చేయండి. థర్డ్ వన్ వచ్చేసి గ్రీన్ మూంగ్ సాలడ్ అనమాట. సో దీనికైతే చాప్ చేసుకోండి ఒకటి బీట్రూట్ని చిన్నగా చాప్ చేసుకొని 1 కప్ తీసుకున్నాను. తర్వాత కట్ చేసిండే ఆనియన్, కట్ చేసిండే కుకుంబర్, ఇంకా క్యారెట్ని అయితే ఇట్లా పొడవుగా చాప్ చేసుకున్నాను నూడిల్స్ లాగా అయితే. ఇంకా తర్వాత పెసల్ని నానబెట్టుకొని ఉడికించుకున్నాను అనమాట. 1 కప్పు పెసలు తీసుకున్నా. కావాలంటే మీరు మొలకలు వచ్చిన పెసలు కూడా తీసుకోవచ్చు. ఎవరికైనా గ్యాస్ట్రిక్ అవుతుంది మాకు పచ్చివి తింటే అంటే ఇట్లా ఉడికించి కూడా తీసుకోవచ్చు అనమాట. దీనికైతే ఇక్కడ డ్రెస్సింగ్ చేసుకుంటున్నాను. ఈ డ్రెస్సింగ్ అయితే సూపర్ యమ్మీగా ఉంటుందండి. సో దీనికైతే ఒక 1 టేబుల్ స్పూన్ డీజే మస్టర్డ్ సాస్ మనకి షాప్స్లో దొరుకుతుంది, ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. తెల్లవి ఆవాలు ఉంటాయి కదా మస్టర్డ్ సీడ్స్, వైట్ మస్టర్డ్ సీడ్స్తో తయారు చేసి ఉంటారనమాట దీన్ని సాస్ని. చాలా మంచిది ఆరోగ్యానికి అయితే. దీంట్లోకి పెప్పర్ పౌడరు,
పింక్ సాల్ట్ కొద్దిగా, ఆలివ్ ఆయిల్, ఇంకా లెమన్ కొద్దిగా క్వీజ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇట్లా డ్రెస్సింగ్ మనము చేసుకొని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు. 2 డేస్కి అయ్యేలాగా డ్రెస్సింగ్ ఒక సీసాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో కూడా మనము స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. డ్రెస్సింగ్ అప్పటికప్పుడే కాకుండా. సో ఇంకా ఈ డ్రెస్సింగ్ని సాలడ్లోకి వేసి మిక్స్ చేసేయడమే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇంకా ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీర ఇంకా వేయించుకోండి, పల్లీలు కూడా వేసుకున్నాను. క్రంచీగా ఉంటుంది. అసలు తింటుంటే ఎంత టేస్టీగా ఉంటుందంటే, సో మీకు అంటే ఫిల్లింగ్గా ఉండడం కోసం నేనైతే ఇక్కడ మూంగ్ దాల్ కావచ్చు, సో పచ్చి పెసలు కావచ్చు, తర్వాత తెల్ల శనగలు కావచ్చు, రాజ్మా కావచ్చు, ఇలా గింజలు కూడా ఉడికిచ్చి వేసుకున్నామంటే మనకి ఫిల్లింగ్గా ఉంటుంది అనమాట. వేరే ఇంకా రైస్ తినాలి, చపాతీ తినాలి, తినలేదే భోజనం అలా ఉంటుంది, ఫిల్లింగ్గా ఉంటుంది అనమాట. ఇంకా ఇదైతే 4th సాలడ్. సో ఇక్కడైతే నేను కట్ చేసిండే ఆనియన్, కుకుంబరు, స్వీట్ కార్న్, స్టీమ్ చేసుకోండి స్వీట్ కార్న్, క్యాప్సికమ్ అయితే ఇక్కడ రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ తీసుకున్న, టమాటో. సో మనకి నచ్చిన వెజిటేబుల్స్ తీసుకోవచ్చు. గ్రీన్ క్యాప్సికమ్ తీసుకోవచ్చు అనమాట, బీట్రూట్ తీసుకోవచ్చు, క్యారెట్ తీసుకోవచ్చు, కుకుంబర్ తీసుకోవచ్చు. సాలడ్స్లో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. గుడ్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. సాలడ్స్ మనం ఎంత తీసుకుంటే అంత మంచిది. బ్యాడ్ ఫ్యాట్ ఉండదు కాబట్టి, ప్లాంట్ బేస్డ్ ఫ్యాటే కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట. సో ఈ సాలడ్కి అయితే నేను ఆవకాడతో డ్రెస్సింగ్ చేస్తున్నాను. సగం ఆవకాడో తీసుకొనేసేసి ఇట్లా స్మాష్ చేసేసుకొని స్పూన్తో, ఆలివ్ ఆయిల్, పెప్పర్ పౌడరు, లెమన్ కొద్దిగా క్వీజ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకుంటే క్రీమీ డ్రెస్సింగ్ అయితే ఆవకాడ డ్రెస్సింగ్ రెడీ అయిపోతుంది. కావాలంటే మీరు ఈ పేస్ట్ని మనం బ్రెడ్ పైన స్ప్రెడ్ చేసుకోవచ్చు, చపాతీ మీద స్ప్రెడ్ చేసి పిల్లలు కూడా ఇవ్వచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఈ డ్రెస్సింగ్ అయితే సాలడ్లోకి వేసేసి మిక్స్ చేసేస్తే ఒక యమ్మీ క్రీమీ సాలడ్, టేస్టీ సాలడ్ అయితే రెడీ అయిపోతుంది. సో సాలడ్స్ మీరు మీల్గా రీప్లేస్ చేసుకోండి. నిజంగా చాలా వెయిట్ లాస్ కావాలనే వాళ్ళకి మంచి రిజల్ట్స్ అయితే ఇస్తాయి. ఫైనల్గా నేను ఫెటా చీజ్తో నేను డ్రెస్సింగ్ చేస్తున్నాను అనమాట. సో ఇది సాలడ్. సో 4 సాలడ్స్ చూసారు కదా. సో ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని హెల్దీ సాలడ్స్ recipes with different yummy salad dressings తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.